మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మూర్ఖుడా, నన్ను గురువుగా భావించావే కాని నా ఆశయాలను, పవిత్ర ఆదర్శాలను అనుసరించలేకపోయావు. నేను రాక్షస గురువుని. అయితే దేవతల్లాగా కాకుండా వీరులు, ఘనకీర్తి గల దైత్యుల గురువును. దేవతల్లాగా వారు కేవలం భోగలాలసులు కాదు. అందుచేతనే నా దృష్టిలో పరాక్రమవంతులైన రాక్షసుల ఎదుట దేవతలు నిలువజాలరు. కానీ నీవు ఒక్క మాట గుర్తుంచుకో, నేనెప్పుడూ వాళ్ళ యొక్క పాపకర్మలకు సహకరించలేదు. బలిచక్రవర్తి మహావీరుడు, మహాతత్వవేత్త. అతన్ని ఇంద్ర పదవికి తీసుకురావాలని అతని చేత 100 యజ్ఞాలు చేయించాను, కానీ బాలహత్యలు చేయించలేదు. దేవాసుర సంగ్రామంలో విష్ణువు అతన్ని వధిస్తే నేను సంజీవిని విద్య ద్వారా అతన్ని పునర్జీవితుని చేశాను. నేను నా యజమానికి శుభం కలిగించాను, కానీ ఏనాడు అతని ముందు చేతులు కట్టుకొని శిరస్సు ఉంచుకొని అతని ఆజ్ఞ కొరకు ప్రతీక్షించలేదు. బ్రాహ్మణుడు ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞాపాలన శూద్రుని యొక్క స్వభావం. బ్రాహ్మణుడు తేజస్వియే కాని లోభి కాడు. బ్రాహ్మణుని యొక్క కర్తవ్యం జనులను అరాచకంగా పాలన చేసే రాజుకి మార్గదర్శకుడు కావడం, అతనికి ధర్మ మార్గం చూపించటం. అంతేకాని రాజుకు భయపడో అతన్ని ప్రసన్నును చేసుకోనో అతను ఏం చెప్పినా చేయటానికి కాదు. అది ధర్మ విరుద్ధం, పాపం కూడా. పాపాత్ముడా, నీవు నీతి విరుద్ధమైన పని చేసి బ్రాహ్మణ కులానికి కళంకాన్ని తీసుకొచ్చావు. బ్రాహ్మణుడంటే భృగు మహర్షిలా ఉండాలి. అతడు తేజోమయుడైన ఆ శ్రీమన్నారాయణుని గుండెల మీద తన్ని వచ్చాడు. ఒక రాజకుమారుడు, అఖండ తేజస్వి. నీవు లోభానికి బానిసవై ఒక పసిబాలకుణ్ణి హత్య చేసి నీచ నికృష్ట దురంతానికి ఒడిగట్టావు. చీ! నీచుడా, నీ ఈ దశ పట్ల నాకు దయగలగటం లేదు. నీకు నేటి నుంచి పతనావస్థ మొదలైంది. శ్రీధర, ఈ రోదన వల్ల ఏమీ లాభం లేదు. నీకు తెలుసా ప్రభు ఎంత దయామయుడు? నువ్వు భ్రష్ట బ్రాహ్మణుడవు. నువ్వు బ్రాహ్మణుడు అన్న భావంతోనే నీ ప్రాణం తీయలేదు. నిన్ను బ్రతకనిచ్చాడు, కానీ పశ్చాత్తాపాగ్నిలోనే నువ్వు కాలి ఈ జన్మలోనే పవిత్రుడివి కావాలి. ఇదే ఆయన దయ. ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళి ఆ నందనందుని బాలస్వరూపం ధ్యానం చేసి ప్రతినిత్యం అతన్ని పూజించు. సమయమాసన్నమైతే నీకు మాట్లాడే శక్తి తిరిగి ప్రాప్తిస్తుంది. నువ్వు మళ్ళీ మాట్లాడగలుగుతావు. కానీ నీ నాలుక ప్రభునామస్మరణ చేస్తేనే ప్రభువుని స్తుతించినప్పుడే పలకగలుగుతుంది. ఆ ప్రభునామం తప్ప మరే పలుకు నీ నోట రాకూడదు, రావడానికి ప్రయత్నించను కూడదు. శ్రీధర, ప్రభు స్వభావమే అంత. ద్రోహం చేసేవారికే హితం చేస్తాడు, శత్రువులను కూడా మిత్రులను చేసుకుంటాడు. చూడు, ప్రభువు ఎంత దయామయుడంటే కేవలం తన నామస్మరణ చేసిన కారణంగానే అంత్య సమయంలో నీకు ముక్తి కలుగుతుంది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే,
కేవలం ఈ మంత్రాన్ని స్మరించు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే.